హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 28 ఫిబ్రవరి 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దాము. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్సీ కానీ, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఏ ఉద్యోగానికి మీరు ప్రిపేర్ అవుతున్నా కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో భాగంగా మన యాప్లో మరి జస్ట్ 499 రూపీస్కే ఫుల్ కోర్స్ 1 ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. అదే కాకుండా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అయితే జస్ట్ 399కే 1 ఇయర్ కోర్స్ కూడా అందిస్తున్నామండి. సో ఇందులోనే మీకు క్లాసెస్ ఉంటాయి, ప్లస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ కూడా ఉంటుందండి 1 ఇయర్ వ్యాలిడిటీతో. సో మీకు అన్నీ కూడా డైలీ కరెంట్ అఫైర్స్ కూడా అందులోనే ప్రతిరోజు ఎగ్జామ్ రాసుకునే విధంగా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. 2025 ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం అంటే వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే యొక్క థీమ్ ఏంటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది 2025 వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే? ఏంటండి మరి? ఆప్షన్ సి, సివిల్ డిఫెన్స్ జనాభాకు భద్రతకు హామీ. సివిల్ డిఫెన్స్ ఏ గ్యారంటీ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ ది పాపులేషన్. చూద్దామండి, చాలా క్లియర్గా ఉంటుంది. ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 1న జరుపుకుంటారు. పౌర రక్షణ, విపత్తు సంసిద్ధత మరియు అత్యవసర ప్రతిస్పందన గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంటర్నేషనల్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ చే స్థాపించబడిన ఈరోజు మరి సహజ మరియు మానవ నిర్మిత విపత్తుల నుంచి సమాజాలను రక్షించడంలో పౌర రక్షణ సంస్థల యొక్క కీలక పాత్రను ఇది హైలైట్ చేస్తుంది. ఇంపార్టెంట్. ఓకే, మరి 2025 థీమ్ ఏంటండి? సివిల్ డిఫెన్స్ జనాభాకు భద్రతకు హామీ. పటిష్టమైన విపత్తు నిర్వహణ వ్యూహాలు, కమ్యూనిటీ భాగస్వామ్యము మరియు జీవితాలను మరియు ఆస్తులను రక్షించడానికి చురుకైన సంసిద్ధత చర్యల అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. మహారాష్ట్ర పర్యాటక శాఖ ఉద్దేశపూర్వకంగా ముంచివేయడానికి ఎంపిక చేసిన నౌకాదళ యుద్ధ నౌక పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది నావల్ వార్షిప్ చూజన్ బై ద మహారాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ ఫర్ డెలిబరేట్ సింకింగ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఐఎన్ఎస్ గుల్దార్. ఓకే, ఐఎన్ఎస్ గుల్దార్. చూద్దాం. మహారాష్ట్రలో అడ్వెంచర్ టూరిజం కోసం ఒక పెద్ద పుష్గా రాష్ట్ర పర్యాటక శాఖ ఉపసంహరించుకున్న నౌకాదళ యుద్ధ నౌక ఐఎన్ఎస్ గుల్దార్ను మరి కొనుగోలు చేసి సింధుదుర్గ్ జిల్లా నివతి రాక్స్ దగ్గర ఉద్దేశపూర్వకంగా మునిగిపోతుంది. మరి సముద్ర జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు స్కూబా డైవింగ్ టూరిజంను పెంచడానికి భారతదేశం యొక్క మొట్టమొదటి కృత్రిమ రిఫ్ను రూపొందించడం అండి. అంటే ఈ యొక్క యుద్ధ నౌకను ముంచడం ద్వారా ఏమవుతుందండి, చాలా రకాలైనటువంటి జీవులకు ఇదొక ఆవాసంగా మారుతుంది. స్కూబా డైవింగ్కి అదొక టూరిజం స్పాట్గా కూడా మారుతుందనేదే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈ ప్రాజెక్టు ఫ్లోరిడాలోని
యుఎస్ఎస్ స్పిగెల్ గ్రోవ్ మరియు చోన్బురిలోని థాయ్ రాయల్ నేవీ షిప్ల వంటి నిర్వీర్యమైన నౌకలను కృత్రిమ రీఫ్లుగా పునర్నిర్మించే ప్రపంచ ఉదాహరణను అనుసరిస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. నాసా యొక్క లూనార్ ట్రయల్ బ్లేజర్ మిషన్ ముఖ్యంగా ఏ అంశాన్ని పరిశీలించడానికి రూపొందించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. చంద్రునిలో నీటి ఉనికి, రూపం, పంపిణీ, ప్రజెన్స్, ఫామ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ ఆన్ ది మూన్. ఓకే, వివరాలు చూద్దాం. నాసా యొక్క లూనర్ ట్రయల్ బ్లేజర్ చంద్రుని నీటిని మ్యాప్ చేయడానికి రూపొందించిన ఒక చిన్న ఉపగ్రహము. చంద్రుని యొక్క అత్యంత విలువైన వనరులలో ఒకదానిని అన్వేషించడానికి దాని మిషన్ను ప్రారంభించింది. ఫిబ్రవరి 26న స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లో ప్రయోగించబడిన ఆర్బిటర్ చంద్రుని యొక్క చల్లని నీడ ప్రాంతాలలో నీటి ఉనికి, రూపం మరియు పంపిణీని పరిశీలిస్తుంది. చంద్రుని నీటి యొక్క అధిక రెజల్యూషన్ మ్యాప్లను అందించడం ద్వారా మిషన్ భవిష్యత్తులో మానవ మరియు రోబోటిక్ అన్వేషణకు మద్దతివ్వడం, స్థిరమైన అంతరిక్ష ప్రయాణము మరియు చంద్ర వనరుల వినియోగం కోసం కీలకమైన అంతర్దృష్టులను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, నెక్స్ట్ వన్. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇటీవల తన డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరిని నియమించింది? Who has been recently appointed as the Deputy Chief Executive Officer of SBI Life Insurance Company? ఎవరండి? ఆప్షన్ బి దొరబాబు దాపర్తి. దొరబాబు దాపర్తి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తన డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా దొరబాబు దాపర్తిని నియమించింది. ఇది ఫిబ్రవరి 24, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. నామినేషన్ మరియు రెమ్యునరేషన్ కమిటీ సిఫారసు ఆధారంగా ఈ నిర్ణయము అనుభవజ్ఞుడైన ప్రొఫెషనల్స్తో ఎస్బీఐ లైఫ్ నాయకత్వాన్ని బలపరుస్తుంది. ఎస్బీఐ మాల్దీవ్ల కార్యకలాపాలకు సీఈఓగా సహా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కీలక నాయకత్వ పాత్రలో పనిచేసిన దాపర్తి ఆర్థిక రంగంలో 29 సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉండడాన్ని మనము చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడిన హిందీ ద్వైవార్షిక మ్యాగజిన్ సశక్త్ భారత్ వంటి మొదటి ఎడిషన్ విడుదల జరిగిన తేదీ ఏది? వాట్ ఈస్ ద రిలీజ్ డేట్ ఆఫ్ ది ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ది హిందీ బైయాన్యువల్ మ్యాగజిన్ సశక్తి భారత్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్? ఆప్షన్ బి అండి, ఫిబ్రవరి 27, 2025. వివరాలు చూద్దాం. అధికారిక సమాచార ప్రసారాలలో హిందీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఒక ముఖ్యమైన చర్యగా రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిత్వ శాఖ ద్వైవార్షిక హిందీ మ్యాగజిన్ సశక్తి భారత్ యొక్క మొదటి ఎడిషన్ను విడుదల చేశారు. లాంచ్ ఈవెంట్ ఫిబ్రవరి 27, 2025న న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్లో జరిగింది. ఈ పత్రిక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అధికార భాషా విభాగం ద్వారా ప్రారంభించబడింది మరియు సాయుధ దళాల సిబ్బంది యొక్క దేశభక్తి, శౌర్యము మరియు త్యాగాలను హైలైట్ చేయడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. అలాగే హిందీలో కూడా కీలకమైన ప్రభుత్వ విధానాలను చర్చిస్తుంది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. భారత ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండేను సెబీ 11వ చైర్పర్సన్గా ఎన్ని సంవత్సరాల కాలానికి నియమించారు? ఫర్ హౌ మెనీ ఇయర్స్ యాజ్ ఇండియాస్ ఫైనాన్స్ సెక్రటరీ తుహిన్ కాంత పాండే హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద 11th చైర్పర్సన్ ఆఫ్ సెబీ? ఆప్షన్ బి అండి, 3 సంవత్సరాల కాలానికి నియమించారండి. భారత ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే 3 సంవత్సరాల కాలానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 11వ చైర్పర్సన్గా నియమితులయ్యారు. మరి అతను సెబీ యొక్క మొదటి మహిళా చైర్పర్సన్ అయిన మాధబీ పూరి బుచ్ వారసుడు. అతని పదవీ కాలము ఫిబ్రవరి 28, 2025ను ముగుస్తుంది. పాండే నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ఫిబ్రవరి 27, 2025న ధృవీకరించింది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జరుపుకునే నేషనల్ సైన్స్ డే ఎందుకు ముఖ్యమైనది? Why is National Science Day celebrated every year on February 28th in India,
సిగ్నిఫికెంట్. ఏంటండి దేనికి ప్రాముఖ్యత సంతరించుకుంటుందంటే ఆప్షన్ బి అండి. డాక్టర్ సివి రామన్ తన రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న రోజు కావడంతో, బికాస్ డాక్టర్ సివి రామన్ డిస్కవర్డ్ ద రామన్ ఎఫెక్ట్ ఆన్ దిస్ డే. ఇంపార్టెంట్. నేషనల్ సైన్స్ డే 2025 అనేది భారతదేశంలోని వార్షిక వేడుక. దీనిని ఫిబ్రవరి 28న ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ సివి రామన్ ఎఫెక్ట్ని కనుగొన్న జ్ఞాపకార్థం జరుపుకుంటారు. 1928లో రామన్ ఈ సంచలనాత్మక ఆవిష్కరణ అతనికి 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని సంపాదించి పెట్టింది. సైన్స్ రంగంలో ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయుడిగా అతను గుర్తింపు పొందారు. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకేనా భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను ఎంత శాతానికి సవరించింది? ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 టు వాట్ పర్సంటేజ్ యాజ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివైజ్డ్ ఇండియా జీడిపి గ్రోత్ ఎస్టిమేట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 6.3%. ఇంపార్టెంట్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని జీడిపి వృద్ధి అంచనాను 6.3% సవరించింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా 6.6% కంటే తక్కువ. మరియు గత సంవత్సరము వృద్ధి రేటు 8.2% నుండి గణనీయంగా తగ్గింది. సో డౌన్ గ్రేడ్ బలహీనమైన ఉత్పాదక వృద్ధి మరియు అణిచివేయబడిన ప్రైవేట్ పెట్టుబడి కారణంగా చెప్పబడింది. ఈ రెండు మొత్తము ఆర్థిక పతం గురించి ఆందోళనను లేవనెత్తుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ను 25% నుంచి 42%కు పెంచేందుకు తీసుకొచ్చిన బిల్లు ఏ డిక్లరేషన్ ఆధారంగా ప్రవేశపెట్టబడింది? అండర్ విచ్ డిక్లరేషన్ వాజ్ ద బిల్ టు ఇంక్రీజ్ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ ఫ్రమ్ 25 to 42% ఇన్ తెలంగాణ ఇంట్రడ్యూస్డ్? ఏ డిక్లరేషన్ ప్రకారం అండి? ఆప్షన్ సి అండి, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ను 25% నుంచి 42%కి పెంచే లక్ష్యంతో బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ చర్య స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యలో మొత్తం రిజర్వేషన్ శాతాన్ని 62%కి పెంచుతుంది. 2023 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేసిన కామారెడ్డి డిక్లరేషన్ని అనుసరించి ఈ చొరవ జరగనుంది. అయితే రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన 50% సీలింగ్ను అధిగమించేందుకు ప్రయత్నించినప్పుడు ఈ ప్రతిపాదన బీహార్ ఎదుర్కొన్న చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి, అందరూ కూడా గమనించాలి. 50 దాటద్దు. ఓకేనా, దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఇదైతే చేసినట్లుగా తెలుస్తుంది. అడిషనల్ క్వశ్చన్స్. శాసనసభలో అనువాద వ్యవస్థను కలిగి ఉన్న భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రం ఇది? విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ఏ ట్రాన్స్లేషన్ సిస్టమ్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉత్తరప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం ఎక్కడ ప్రారంభించబడింది? వేర్ వాజ్ ద ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం ఇనాగరేటెడ్? ఆప్షన్ సి అండి, న్యూఢిల్లీ. పెప్పరా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? పెప్పరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ, కేరళ. నావికా సాగర్ పరిక్రమ 2 కోసము ఏ నౌకాదళ నౌకను ఉపయోగిస్తారు? విచ్ నావల్ వెసిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ నావికా సాగర్ పరిక్రమ 2? ఆప్షన్ ఏ అండి, INSV ధరణి. నెక్స్ట్. ఆల్ ఇండియా ట్రాన్స్జెండర్ కాన్ఫరెన్స్ 2025కి నగరం హోస్ట్ చేయబడింది? విచ్ సిటీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రాన్స్జెండర్ కాన్ఫరెన్స్ 2025? ఆప్షన్ సి అండి, అజ్మీర్. ఓకే, అజ్మీర్. నెక్స్ట్ వన్. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.